మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి కడుపు నిండా బువ్వలు లేదని రక్తహీనతతో అనేక రకాల స్టంటెడ్ గ్రోత్తో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకి, పేద విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కూలి పోతారు, మళ్ళీ ఇళ్ళల్లో మధ్యాహ్నం పూట అన్నం పెట్టేటువంటి ఆస్కారం ఉండదు. పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనం పెడితేనే పిల్లలు కూడా స్కూళ్ళలో అటెండెన్స్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి దాంతో పెట్టిండ్రు. దీంట్లో 4 డిమాండ్లు మొదటి నుంచి మీరు చేస్తుండ్రు. అందులో ఒకటో డిమాండు, వీళ్ళు పైసలు పెట్టి కొని తెచ్చినటువంటి సరుకుల పైసలు ఏ మంత్ కా మంత్ ఇస్తే ఇంత ఇబ్బంది లేదు. 4 నెలలకోసారి 6 నెలలకోసారి గ్రాంట్లు వచ్చినప్పుడు మాత్రమే ఇచ్చే దరిద్ర పద్ధతి ఏదైతుందో, అసలే వీళ్ళు గరీబోళ్ళుకి 2000కు 3000కు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వంటలు వండే వాళ్ళు ఎవరు ఉంటారంటే వాళ్ళు గరీబోళ్ళు ఉంటారు. వాళ్ళ గరీబ్ పిల్లలకి ఈ గరీబోళ్ళు నెల నెల అక్కడిక్కడ అప్పు తెచ్చి ఉదయం తెచ్చి ఇలా భోజనం పెడితే ఆ భోజన పైసలు 4 నెలలకోసారి 6 నెలలకోసారి ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏ నెలకు ఆ నెలకే ఈ డబ్బులు చెల్లించాలనే డిమాండ్ మొట్టమొదటి డిమాండ్. దానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు నాలంటోళ్ళు. రెండోది ఏంటిది, మీరు ఇచ్చే 4 రూపాయల చిల్లర పైసలు 6 రూపాయల చిల్లర పైసలు ఇవి అసలు పెట్టే ఉద్దేశం ఏంటిది? మంచి బో పెడితే కొంచెం మంచి మినరల్స్, మంచి న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్తుంటారు. నీళ్ళ చారు గదే బువ్వ తప్ప ఇంకోటి లేదు. ఆ గుడ్డు ఇస్తున్నారు, మీరు పాలిస్తా అంటున్నారు. ఇవాళ మీరు ఇచ్చే ఆ గుడ్డుకు ఇచ్చే పైసలు ఇవాళ 5 రూపాయల 50 పైసలు 6 రూపాయలు ఉండదు. యావరేజ్ 6 రూపాయలు దాటిపోయింది. ఇవాళ 7 రూపాయలు ఉందట. ఇవాళ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఏ ధరలు అయితే పెరిగినాయో, పాల ధర కావచ్చు, ఇవాళ గుడ్డు ధర కావచ్చు, కూరగాయల ధరలు పెరుగుతూ ఉన్నాయి, అన్నిటి ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు పైసలు ఇవ్వాలని చెప్పి రెండో డిమాండ్. ఒకవైపు పిల్లలేమో చాలా గొప్పగా ఉండాలి కానీ గుమ్మిల వడ్లు ఉడవద్దు అన్నట్టుగా నువ్వు అసలే గరీబోళ్ళకు పెట్టేటువంటి ఈ భోజన ఖర్చులు ఏవైతున్నాయో గిన్నెల దండి కొట్టుడు, గిన్నెల ఇవ్వకుండా ఉండడం అనేది అత్యంత దుర్మార్గమైంది. అంటే పేదల పట్ల వీళ్ళకున్న భావన ఏందో దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు గుడ్ల ధర కానీ పాల ధర కానీ చెల్లించాలని చెప్పి రెండో డిమాండ్. దానికి కూడా మద్దతు ఇస్తున్నారు. 2. మూడవది, మొన్న ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డిగా హామీ ఇచ్చింది. 400 మీరు ఒక్కటే కాదు, 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు గుర్తుపెట్టుకోండి. అలా మీది ఒకటి లేదు. ఏమన్నారు? ఈ 3000 రూపాయలు ఏం విషాది, డబ్బులకేం కొరత లేదు, ఈ పేదలకు ఇచ్చే దాంట్లో చేతులు రావట్లేదు, కేసీఆర్కు మేము ఇస్తామని చెప్పిండ్రు. అది 3000 రూపాయల జాగాలో 10,000 రూపాయలు, అంతేనా? 10,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు మావులకు కళ రాలేదు. మావులు అడుగుతున్నారు, ఎవరిని పడితే వాళ్ళని, పాపం ఎవరికైనా దయ తలవకపోతుందా, దయ రాకపోతుందా, మాకేమైనా జీతాలు పెరగకపోతాయని చెప్పి అడుగుడు సహజం. కానీ మీరే మేనిఫెస్టో అంటే ఏంటిది? ఎన్నికల ముందు ఇచ్చే మేనిఫెస్టో అంటే వీళ్ళు అధికారానికి వస్తే ఈ పని చేస్తారట అని ఒక విశ్వాసం, నమ్మకంతో ఓటేస్తాం. ఇవాళ 8 నెలలు గడిచిపోయాయి. 8 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ మధ్యాహ్న భోజనం వండేటువంటి వాళ్లకు 10,000 కాకపోతే 8,000 9,000 ఇవ్వని చెప్పు. ఒక ఏడాది తర్వాత గింతిస్తా, ఇంకో ఏడాది తర్వాత గింతిస్తా అని చెప్పు. కానీ ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా మళ్ళీ ఒకనాడు కలిసేది లేదు, పిలిచేది లేదు, ఇచ్చేది కూడా లేదు. అంటే మనకు అర్థం కావాలి. అంటే వీళ్ళు ఎట్లా ఉంటారు అనే దానికి మనకు అర్థం కావాలి. మాటలు కోటలు తగ్గి ఒక్కటి ఉంది హామీ, ప్రతి ఆడబిడ్డకి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండా? ఇచ్చిందా? 2,000 పెన్షన్ ఏం కర్మ, 4,000 ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిందా? 4,000 ఉన్న వాళ్ళకు 6,000 ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిందా? ఎన్ని హామీలో కూలీ చేసుకొని రెక్కల కష్టం మీద బతికే వాళ్ళకు కూడా, రైతులకు ఎట్లయితే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నామో వీళ్ళకు కూడా 1,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. వీళ్ళకు కూడా నెలకు 1,000 రూపాయలు చెప్పిన సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి. ఇక ఆడబిడ్డలకైతే అంతే లేదు. ఇక ఆడపిల్లకు చదువుకునే ఆమెకు స్కూటీ కొని ఇస్తా, తర్వాత 1 లక్ష రూపాయల కరమైంది,
మా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా, ఇన్ని రకాల అన్ని గంగలవోని నువ్వు అవన్నీ ఇస్తావయ్యో. కానీ కష్టం చేస్తున్నటువంటి వాళ్ళు పేద పిల్లలకు వండి పెడుతున్న వాళ్ళు 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా చేస్తున్న వాళ్ళకు ఇవ్వడానికి నీకు ఎందుకు చేతులు రావలేదని చెప్పి ఇలా ధర్నా చేస్తుండ్రో ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఈ పేదల్లో ఉసురు పోసుకోకుండా, మీరు ఉన్నోళ్ళనంటే మోసం చేసినప్పుడు అర్థం ఉంది, కానీ అసలే పేదోళ్ళు కావాలి మోసం చేస్తే వాళ్ళు శాపనార్థాలు పెడతారు, రేపు ఊళ్ళకు రానియరు. అందుకనే ప్రభుత్వం ఇవాళ నీకు లేక అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళ కేసీఆర్ తర్వాత వీళ్ళకి అధికారం ఇచ్చింది కాబట్టి ఇలాంటి అయినా కనీసం ఇవన్నీ పెద్ద 1000 కోట్లేం కావు, వీళ్ళకి ఇచ్చే డబ్బులు 1000 కోట్లేం కావు, వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇంకోటి కేంద్ర ప్రభుత్వం వీళ్ళకైతే బాసనల కోసమో దానికోసమో డబ్బులు ఇవ్వచ్చు, ఇచ్చింది. గా పైసలు నువ్వు అకౌంట్లు వేసుకొని ఇవ్వకపోతే ఇంతకంటే దుర్మార్గం ఉంది. గీ పేదలు దొరికినా నీకు మోసం చేయడానికి, దగా చేయడానికి. ఇవాళ గా పైసలు తింటే నీకు ఏం మంచిగా అవుతుంది? ఈ 14 కోట్ల రూపాయలు ఏ కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళకు బోన్ల కోసమో దానికోసం ఇచ్చిందో తక్షణమే ఇవ్వాలని డిమాండ్ కూడా నేను మద్దతు ఇస్తా ఉన్నా. ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంతమందిని చూస్తే అనేక మంది మా దగ్గరికి వస్తారు ఓటు కోసం, మాలంటారు వస్తారు, అడుగుతారు. కానీ ఇచ్చిన మాట కట్టుబడేవాడెవడు, ఇచ్చిన మాట తప్పిటోడెవడో మీకు తెలుసు. అయినా అప్పుడప్పుడు బోర్ల పడుతూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మోసగించిండని చెప్పి వాళ్ళు అనుకుండొచ్చు, కానీ ఎంతకాలం మోసగిస్తాను? మళ్ళీ మా దగ్గర రావా? ఎక్కడ పోతాను? ఇలా రాజరికం కాదు ఇది. నీకు 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో అధికారం ఇవ్వలేదు, మళ్ళీ ఇస్తే 2028 వరకే మళ్ళీ అధికారం మీకు ఇచ్చిండ్రు. ఒకవేళ కనుక ఇవాళ నువ్వు మోసం చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రం మళ్ళీ వస్తావు, దండం పెడతాం, అప్పుడు మా సంగతి ఏందో చూపిస్తాం. కానీ ఇప్పుడైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఈ 10,000 రూపాయలు ఇస్తావా, 2,000 తక్కువ ఇస్తావా, 3,000 తక్కువ ఇస్తావా, వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎప్పటికప్పుడు నెల ఈ బిల్లులు పే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. గుడ్డు ధర ఎట్లా పెరిగితే అట్లా ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బోళ్ళ బొక్కల పైసలు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా మీ అందరి సంఘీభావం చేస్తూ సెలవు తీసుకుంటాం. అన్నగారికి చాలా